నమస్కారం. ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం. అవును. ఈ సందర్భంగా మన రాజ్యాంగం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఎందుకంటే మనలో చాలామందికి తెలియని కొన్ని విషయాలున్నాయి. ఖచ్చితంగా. రాజ్యాంగం అనగానే మనకేవో చట్టాలు, నిబంధనలు గుర్తొస్తాయి. కానీ దాని భౌతిక రూపంలోనే ఒక అద్భుతమైన కథ దాగి ఉంది కదా. అవును, అది నిజం. మనం దాన్ని కేవలం ఒక చట్టాల పుస్తకంగా చూస్తాం. కానీ అది అంతకు మించి ఒక కళాఖండం. మన దేశ చరిత్ర, సంస్కృతి, ఆశయాలు అన్నీ అందులో ఉన్నాయి. అవును. దాని నిర్మాణంలో ఉన్న కొన్ని వాస్తవాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సరే, అయితే అసలు విషయంలోకొద్దాం. ముందుగా దాని భౌతిక స్వరూపం. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన లిఖిత రాజ్యాంగమని మనందరికీ తెలుసు. అవును. కానీ దాన్ని తయారు చేసిన విధానంలోనే ఒక ప్రత్యేకత ఉంది. అది టైప్ చేసింది కాదు, ప్రింట్ చేసింది కాదు అంటున్నారు. ఖచ్చితంగా. ఇక్కడే అసలు విషయముంది. మన రాజ్యాంగం యొక్క ఒరిజినల్ కాపీలు అంటే హిందీ, ఇంగ్లీష్లో ఉన్నవి పూర్తిగా చేతితో రాశారు. మొత్తం రాజ్యాంగాన్ని చేతితో రాయడమా? అవును. ఊహించడానికే అద్భుతంగా ఉంది. దానికి ఎంత ఓపిక, ఎంత నైపుణ్యం కావాలి. అది కూడా సాదాసీదా చేతిరాత కాదు, అందమైన క్యాలిగ్రఫీతో రాశారు. ఎవరు పూర్తి చేశారు ఈ మహత్కార్యాన్ని? ప్రేమ్ బిహారీ నరేన్ రైజాదా అనే గొప్ప క్యాలిగ్రాఫర్ దీనిని రాశారు. ఓ, ఆసక్తికరమైన విషయమేంటంటే దీనికోసం ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అవునా? కేవలం ప్రతి పేజీపై తన పేరు, చివరి పేజీలో తన తాతగారి పేరుతో పాటు తన పేరు రాసుకోడానికి అనుమతి కోరారు. అంతే. అద్భుతం. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ. ఆ అక్షరాలకు అందాన్ని జోడిస్తూ చిత్రాలు కూడా ఉన్నాయి. చిత్రాలా? ఆ, అంటే చేతిరాతతో పాటు బొమ్మలు కూడా గీశారన్నమాట. అవును. కేవలం చేతిరాతకే ఇంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఇక ఆ చిత్రాల వెనుక కూడా బలమైన కారణమే ఉండింటుంది. ఖచ్చితంగా. ఆ చిత్రాలను శాంతినికేతన్కు చెందిన ప్రఖ్యాత కళాకారుడు నందలాల్ బోస్, ఆయన శిష్యులు గీశారు. నందలాల్ బోస్. రాజ్యాంగంలోని 22 భాగాలకు 22 చిత్రాలు గీశారు. అవి కేవలం అలంకరణ కోసం కాదు, అవి భారత ఉపఖండం యొక్క 4000 సంవత్సరాల చరిత్రకు దృశ్యరూపమన్నమాట. 4000 సంవత్సరాల చరిత్రన? అవును. మొహెంజోదారో నాటి సింధూ లోయ నాగరికత, వేదకాలం, రామాయణ మహాభారత ఘట్టాలు. అంటే మన పురాణాల్నుంచి కూడా? అవును, పురాణాల నుంచి. బుద్ధుడు, మౌర్యులు, గుప్తులు, అక్బర్, టిప్పు సుల్తాన్, ఆ తర్వాత గాంధీజీ దండియాత్ర వరకు. ఇలా మన చారిత్రక ప్రయాణంలోని ప్రతి ముఖ్య ఘట్టాన్ని ఆ చిత్రాలు గుర్తు చేస్తాయి. అంటే రాజ్యాంగంలోని నిబంధనలను చదువుతున్నప్పుడు మన వెనుక ఉన్న 1000 సంవత్సరాల వారసత్వాన్ని కూడా మనం గుర్తు చేసుకుంటున్నామన్నమాట. అద్భుతమైన ఆలోచన ఇది. ఈ చిత్రాల ఉద్దేశం చాలా స్పష్టం. మన రాజ్యాంగం ఆకాశం నుంచి ఊడిపడింది కాదు, 1000 సంవత్సరాల చరిత్ర, తత్వశాస్త్రం, పోరాటాల పురాదిపై నిర్మించబడింది అని చెప్పడమే. మరి ఈ అసలు పొరుతులను ఎక్కడ భద్రపరిచారు? అవి ఇంకా ఉన్నాయా? ఓ, ఉన్నాయి. చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. పార్లమెంట్ లైబ్రరీలో హీలియం గ్యాస్ నింపిన స్పెషల్ కేసులలో భద్రపరిచారు. భౌతికంగా దాన్ని అంత జాగ్రత్తగా కాపాడుతున్నాం. కానీ అసలైన పరిరక్షణ దాని స్ఫూర్తిని సజీవంగా ఉంచడంలోనే ఉంది గదా. అవును. ఇక్కడే సజీవపత్రమంటే లివింగ్ డాక్యుమెంట్ అనే మాట తరచుగా వినిపిస్తోంది. ఏంటి దానర్థం? చాలా మంచి ప్రశ్న. సజీవపత్రం అంటే సమాజం మారుతున్న కొద్దీ కొత్త సవాళ్లు వచ్చినప్పుడు రాజ్యాంగం కూడా వాటికి అనుగుణంగా మారగలదు అని. ఓకే. అది 1950 నాటి సమాజానికి మాత్రమే పరిమితమైన పత్రం కాదు. అది వర్తమానంతో సంభాషిస్తోంది, భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తోంది. అందుకే దానికి సవరణలు చేసే అవకాశం కల్పించారు. అవును, సవరణలు. ఇప్పటికి 106 సార్లు సవరించారు కదా? అవును, 106 సార్లు. అంటే సగటున ప్రతి 7-8 నెలలకొకటి. ఇది మన సమాజం ఎంత వేగంగా మారుతుందో చూపిస్తుంది. నిజమే. దీన్ని ఇతర దేశాలతో పోల్చినప్పుడు మన రాజ్యాంగంలోని డైనమిజం ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకు అమెరికా రాజ్యాంగాన్ని తీసుకోండి. అది మనకంటే చాలా పాతది. అవును, మనకంటే దాదాపు 2 శతాబ్దాల పాతది. కాని ఇప్పటివరకు దానికి కేవలం 21 సవరణలే జరిగాయి. కేవలం 21. అంతే. దీన్ని బట్టే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ భవిష్యత్ అవసరాలను ఎంత బాగా ఊహించారో అర్థం చేసుకోవచ్చు. ఈ మార్పులు చేర్పుల ప్రస్తావన మనల్ని హక్కులు, విధుల విషయానికి తీసుకొస్తుంది. రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులను మొదటి రోజు నుండే ఇచ్చింది. అవును. కానీ ప్రాథమిక విధులు చాలా కాలం తర్వాత చేర్చబడ్డాయి. హక్కుల గురించి అందరూ మాట్లాడతారు, కానీ విధుల గురించి అంతగా చర్చ జరగదు. ఎందుకని?
అది ఒక ముఖ్యమైన చారిత్రక సందర్భం. 1975లో ఎమర్జెన్సీ విధించిన తర్వాత దేశంలో ఒక పెద్ద చర్చ మొదలైంది. రైట్. పౌరులు తమ హక్కుల గురించి మాట్లాడుతున్నారు కానీ దేశం పట్ల తమ బాధ్యతలను విస్మరిస్తున్నారనే భావన బలపడింది. అప్పుడు స్వరణ్ సింగ్ కమిటీని నియమించారు. స్వరణ్ సింగ్ కమిటీ. ఆ కమిటీ సిఫార్సుల మేరకే 1976లో 42వ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. అంటే హక్కులు, బాధ్యతలు రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని చెప్పడమే దీని ఉద్దేశం అన్నమాట. ఖచ్చితంగా. హక్కులు అనుభవించడానికి, విధులు నిర్వర్తించడానికి అని వేరు చేసి చూడలేం. ఆ తర్వాత 2002లో 86వ సవరణ ద్వారా ఇంకొకటి చేర్చారు. అవును, తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యను అందించడం ఒక విధిగా చేర్చారు. దాంతో మొత్తం 11 విధులయ్యాయి. రాజ్యాంగాన్ని సవరించడం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ కొంచెం క్లిష్టమైన విషయం ఉంది. చెప్పండి. పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణను సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేయగలదు. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా లేదు? రాజ్యాంగాన్ని సవరించి అధికారమున్న పార్లమెంటు చేసిన సవరణ రాజ్యాంగ విరుద్ధమెలా అవుతుంది? ఇక్కడే రాజ్యాంగ మౌలిక స్వరూపం లేదా బేసిక్ స్ట్రక్చర్ అనే ఒక అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం రంగంలోకొస్తుంది. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. అవును. 1973లో చరిత్రాత్మక కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. దాని ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారముంది, కాని దాని ఆత్మను అంటే దాని మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదు. మౌలిక స్వరూపం అంటే వేటిని పరిగణిస్తారు? వాటికి ఏదైనా లిస్టుందా? కోర్టు వాటినొక పూర్తి జాబితాగా ఇవ్వలేదు, కానీ సందర్భానుసారంగా కొన్నింటిని గుర్తించింది. ఉదాహరణకు లౌకికవాదం, సమాఖ్య వ్యవస్థ, ఫెడరలిజం. అవును, ఫెడరలిజం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం, చట్టబద్ధ పాలన ఇలాంటివి రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలని చెప్పింది. అంటే వీటిని పార్లమెంటు కూడా మార్చలేదు. ఏదైనా సవరణ ఈ పునాదిని దెబ్బతీసేలా ఉంటే దానిని కొట్టివేసే అధికారం సుప్రీంకోర్టుకుంది. అయితే ఇది ఒక రకంగా పార్లమెంటు సార్వభౌమాధికారానికి, న్యాయ వ్యవస్థ సమీక్షకు మధ్య ఒక నిరంతర సంఘర్షణ లాంటిది కాదా? సంఘర్షణ అని చెప్పలేం. ఇది ఒక ఆరోగ్యకరమైన సమతుల్యత. మన ప్రజాస్వామ్యాన్ని సజీవంగా, బలంగా ఉంచేది ఈ సమతుల్యతే. ఇది రాజ్యాంగం తనను తాను కాపాడుకునే ఒక అంతర్గత యంత్రాంగం లాంటిది. ఈ సున్నితమైన సమతుల్యతను మన రాజ్యాంగ నిర్మాతలు మొదట్నుంచే ఊహించారు. వాళ్ల మేధస్సు అసాధారణమైనది. మనం రాజ్యాంగ పరిషత్ గురించి మాట్లాడితే అక్కడ జరిగిన చర్చలు, దాని వెనుక ఉన్న కథలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. నిజమే. ముఖ్యంగా రాజ్యాంగ పితామహుడిగా మనం గౌరవించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్ర గురించి చెప్పాలి. ఆయన ప్రయాణం కూడా అంత సులభంగా సాగలేదు కదా? ఎంత మాత్రం కాదు. అంబేద్కర్ గారి మేధస్సు, రాజ్యాంగ రచనకు ఆయన ఎంత అవసరమో చాలామందికి తెలుసు. కాని ఆయన రాజ్యాంగ పరిషత్కు మొదటిసారి ఎన్నికైనప్పుడు బెంగాల్ నుంచి ఎన్నికయ్యారు. ఓకే. దేశ విభజన తర్వాత ఆ నియోజకవర్గం తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్లో కలిసిపోవడంతో ఆయన సభ్యత్వం రద్దయింది. అయ్యో, మరి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎలా అయ్యారు? ఇది చాలామందికి తెలియని విషయం. ఇక్కడే సర్దార్ పటేల్, గాంధీజీల దూరదృష్టి కనిపిస్తోంది. అంబేద్కర్ లాంటి మేధావి లేకుండా రాజ్యాంగ రచన పూర్తి కాదని వాళ్లు గ్రహించారు. అవును. పటేల్ పట్టుబట్టి బొంబాయి ప్రెసిడెన్సీ నుంచి ఒక సభ్యుడితో రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి అంబేడ్కర్ను తిరిగి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికయ్యేలా చూశారు. అదా అసలు కథ? అవును. చట్టం, ఆర్థిక, సామాజిక శాస్త్రాలలో ఆయనకున్న అపారమైన జ్ఞానం రాజ్యాంగ ముసాయిదాను ఒక పటిష్టమైన రూపంలోకి తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఒకవేళ పటేల్ ఆ రోజు అలా ఆలోచించకపోయుంటే మన రాజ్యాంగ స్వరూపమే బహుశా మరోలా ఉండేదేమో. చరిత్రలోని ఇలాంటి చిన్న ములుపులు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కరెక్ట్. ఇదే స్ఫూర్తితో మరొక ఆసక్తికరమైన విషయం ఉంది. రాజ్యాంగంపై చర్చలన్నీ అక్టోబర్ 17, 1949 నాటికే ముగిశాయి. అవును, అక్టోబర్కే. కాని దానిని అధికారికంగా ఆమోదించింది మాత్రం నవంబర్ 26న. మధ్యలో ఆ నెల రోజుల గ్యాప్ ఎందుకొచ్చింది? అది ఆలస్యమా, లేక దాని వెనుక ఏదైనా కారణం ఉందా? అది ఆలస్యం కాదు, ఒక ముఖ్యమైన ప్రక్రియ. మొదట్లో కేంద్రానికొకటి, రాష్ట్రాలకు వేర్వేరు రాజ్యాంగాలు ఉండాలనే ఆలోచన ఉండేది. అవునా? అవును. కాని సర్దార్ పటేల్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది దేశ సమగ్రతకు ప్రమాదకరమని, పరిపాలనలో గందరగోళానికి దారితీస్తుందని వాదించి
దేశమంతటికీ ఒకే రాజ్యాంగం ఉండాలని అందరినీ ఒప్పించారు. ఓకే, ఒకే రాజ్యాంగం. మరి ఆ నెల రోజులు ఏం జరిగింది? ఆ ముసాయిదాను అప్పటికీ ఉన్న రాష్ట్రాల యూనియన్లకు పంపారు. ఆమోదం కోసం. అవును, ఆయా యూనియన్ల శాసనసభలు దానిని ఆమోదిస్తూ తీర్మానాలు చేశాయి. ఆ ప్రకటనలన్నీ అందించిన తర్వాత ముసాయిదా తిరిగి రాజ్యాంగ పరిషత్కు వచ్చింది. అప్పుడు నవంబర్ 26న దానిని అధికారికంగా "We the people of India adopt, enact and give to ourselves this constitution" అనే మాటలతో ఆమోదించారు. అంటే ఆ ఏకీకరణ ప్రక్రియకే ఆ నెల సమయం పట్టిందనమాట. అవును, మొత్తానికి ఈ చర్చ తర్వాత అర్థమయ్యేదేమిటంటే, దాని పేజీలపై ఉన్న క్యాలిగ్రఫీ నుండి దాని మౌలిక స్వరూపం వరకు రాజ్యాంగం కేవలం పాలకుల కోసం ఉన్న పత్రం కాదు. కాదు, ఇది ప్రజల సొత్తు, వారే దీనికి నిజమైన సంరక్షకులు. ఖచ్చితంగా. దాని అధికారం ప్రభుత్వం ముద్రలో లేదు, ప్రజల ఆమోదంలో ఉంది. పౌరులు దానిని అనుసరించటం, కట్టుబడి ఉండటం, కాపాడటం ద్వారానే రాజ్యాంగానికి అసలైన శక్తి వస్తుంది. హక్కులు, విధులు. ఒకే నాణ్యానికి రెండు వైపులనే గుర్తుంచుకోవాలి. మనం ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలివెళ్తున్నాం. మనం రాజ్యాంగాన్ని మనకు హక్కులిచ్చే ఒక పత్రంగా చూస్తాం. కాని అసలు నిజం దీనికి వ్యతిరేకమేమో. మనం మన విధులను చురుకుగా నిర్వర్తించడం ద్వారా, దాని విలువల ప్రకారం జీవించడం ద్వారా పౌరులుగా మనమే ఆ రాజ్యాంగానికి శక్తిని, ప్రామాణికతను ఇస్తున్నాం. మనం లేకపోతే అది పార్లమెంట్ లైబ్రరీలోని హీలియం కేసులో ఉన్న కాగితం కన్నా ఎక్కువ ఏమవుతుంది?